పేపర్లీ కేసు ఘటనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కేంద్రంలో బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ నమ్మూరు రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టారు. పేపర్లీ కేసుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. అవసరం లేదు, ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు, అడుక్కుంటూ ఉండాలి తప్ప ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు బాగుపడకూడదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం నిరాహార దీక్షలు చేస్తున్నాం. వెంటనే ఈ లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. దోషులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి. అలాగే పరీక్షలకు ప్రిపేర్ అయిన ప్రతి నిరుద్యోగికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తాం. దాని వెనక కేటీ రామారావు గారు ఉన్నారని అనుమానాలు రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నిరసన దీక్ష మనం చేపట్టడం జరిగింది. ఈ నిరసన దీక్షలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని టీఎస్పీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి. అదేవిధంగా ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్ అనుకున్నటువంటి పాత్రదారులు బాధ్యులు ఎవరైతే ఉన్నారో